హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నా లైవ్ ట్రేడింగ్ సెటప్ మీకు చూపెట్టబోతున్నాను. సో నేను లైవ్ డే ట్రేడింగ్లో ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తాను, ఎటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేస్తాను డే ట్రేడింగ్ కోసం అనేది ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారుగా, వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. అవి వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్ అనమాట. ఇండియాలో ట్రేట్రాన్ అనేది పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. టోటల్ 11 స్ట్రాటజీస్ ఉంటాయి. 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. సో మనకి మిగతా వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఉంది. పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు, రియల్ ట్రేడ్ కాకుండా. పేపర్ ట్రేడ్ మీకు ఇష్టం ఉన్న రోజులు, మీకు నమ్మకం కుదిరిన రోజులు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒకవేళ మీకంటూ నమ్మకం వస్తే ఈ స్ట్రాటజీస్ మీరు రియల్ టైంలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా రియల్ అకౌంట్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఈ స్ట్రాటజీస్ అనేవి ఎంటైర్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఆల్సో ట్రేట్రాన్కి 14% ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జెస్ కూడా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ మన ఆల్గో స్ట్రాటజీస్. సో నా సెటప్ వచ్చేసరికి ఇప్పుడు మీకు గో చాటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను గో చాటింగే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మనకు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ లైవ్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఎగ్జిక్యూషన్, ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్, అంటే బై ఆర్డర్స్ అయినా సెల్ ఆర్డర్స్ అయినా, ఆర్ బయ్యర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ట్రేడింగ్ అనేది మనకు సింపుల్ లాజిక్. ఎనీథింగ్ మనకు స్టాక్ మార్కెట్ సింపుల్ లాజిక్తో వర్కౌట్ అవుతుంది. డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, సప్లై జోన్ ఎక్కడ ఉంది, డిమాండ్ అండ్ సప్లై, మనకి ఎక్కడ సప్లై తగ్గుతుంది, ఎక్కడ డిమాండ్. సో ఎంటైర్ లాజిక్ వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై కాబట్టి, సో అదే కాన్సెప్ట్లో మన ఇండికేటర్స్ కూడా ఇవి లైవ్ డేటాతో కూడా ఎక్కువ బయ్యర్స్ ఏ జోన్లో ఎక్కువ కనపడుతున్నారు, ఎక్కువ సెల్లర్స్ ఎక్కువ కనపడుతున్నారు అనేది ఈ ఇండికేటర్స్తో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్ నా వీడియోస్ చూసే వాళ్ళకి ఆ ఇండికేటర్స్ గురించి తెలిసి ఉంటుంది. ఇలా కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్. సో నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తున్నాను. రీజన్ వచ్చేసరికి నేను నిఫ్టీ ఫ్యూచర్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకే వాల్యూమ్స్ అనేది ఇంపార్టెంట్. నిఫ్టీ 50లో అయినా, ఆరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్లో అయినా వాల్యూమ్స్ అనేది ఉండదు. సో మీరు సేమ్ సెటప్ ఫ్యూచర్స్లో చూడండి, నియర్ బై ఫ్యూచర్స్లో చూడాలి. సో నిఫ్టీ ఫ్యూచర్స్ అయినా, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ నేను అలానే చూస్తాను అనమాట. సో ఎందుకు యూజ్ చేస్తానంటే, మీకు అందరికి తెలిసి ఉంటుంది, వీవ్యాప్ ఇండికేటర్ అనేది జనరల్గా వాల్యూమ్స్ ఉన్నప్పుడే వస్తుంది కాబట్టి నేను వీవ్యాప్ ఇండికేటర్ పర్పస్ ఇది ఫ్యూచర్స్ యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ మీకు ఒకటి కనపడుతుంది. ఇది వచ్చేసరికి డెల్టా బార్స్ లైన్స్. ఈ డెల్టా బార్స్ అనేది ఫ్రెండ్స్ మనకి లైవ్ మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి దీన్ని జనరల్ సెటప్ చూపెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది నాకు ప్రీవియస్ వీడియోలో చాలా టైమ్స్ చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇవి కనపడుతున్నాయి కదా ఈ బార్స్. సేమ్ ఇక్కడ మనకి క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ బార్స్ కనపడుతున్నాయి కదా. సేమ్ లేదు, ఏంటంటే ఒక స్పెసిఫిక్, ఇది 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. ఈ క్యాండిల్లో బయ్యర్స్ ఉన్నారా, సెల్లర్స్ ఉన్నారా అని తెలుస్తుంది. సేమ్ ఇదే క్యాండిల్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్యాండిల్ మనకు గ్రీన్గా కనపడుతుంది కదా, 5 minutes క్యాండిల్. ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్లో చూస్తే బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. ఇక్కడ క్యాండిల్ గ్రీన్గానే ఉంది, బట్ ఇక్కడ మనకి ఇక్కడ డెల్టా బార్స్లో ఏం చూపెడుతుంది, బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. క్యాండిల్ బట్టి మనం ఏం తీసుకుంటాం, మార్కెట్ పొజిషన్ గ్రీన్గానే ఉంది, బట్ మనకేం తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ క్యాండిల్లో సెల్లర్స్ ఉన్నారు. సో ఇది రియల్ టైం డేటాతో కూడిన ఇండికేటర్ ఫ్రెండ్స్. దీంట్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో దీని సెట్టింగ్స్ ఒకసారి మీకు చేంజ్ చేసి చూపిస్తాను. ఇలా క్యాండిల్ స్టిక్స్ టైప్ నుంచి కొద్దిగా చేంజ్ చేస్తాను. లైన్ టైప్ సెట్ చేసి ఒక మూవింగ్ యావరేజ్ ఇక్కడ 20 ఇది సెట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే నాకు క్లియర్ ట్రెండ్ డేటా చూసుకోకుండా, నేను క్యాండిల్ స్పెసిఫిక్గా నేను చూసుకోను.
ఎవ్రీ క్యాండిల్ స్పెసిఫిక్గా చూసుకోకుండా నేను సింపుల్గా ఏం అనాలిసిస్ చేసుకుంటా అంటే ఈరోజు మార్కెట్ చూడండి, ఈ ఏరియాలో మార్కెట్ ట్రెండ్ నాకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ఏరియాలో వివాప్ ఈ డెల్టా బార్స్ ఇది ఉందిగా, మూవింగ్ యావరేజ్ లైన్ కంటే బిలో ఉంది, మార్కెట్ ట్రెండ్ నెగటివ్ ఉంది. అండ్ ఆల్సో వివాప్ లైన్ బిలో ఉంటే క్లియర్గా సెల్ పొజిషన్ తీసుకుంటాను. సేమ్ ఈ ఏరియాలో కూడా చూడండి, క్లియర్గా 20 మూవింగ్ యావరేజ్ ఎబో మనకి డెల్టా బార్స్ లైన్ ఎబో వెళ్తుంది, నాకు వివాప్ కంటే ఎబో ఉంది. ఓకేనా, వివాప్ కంటే ఎబో ఉంది, మార్కెట్ వెళ్తుంది కాబట్టి అంటే క్లియర్గా నాకు ట్రెండ్ తెలుస్తుంది. ఈ లైవ్ డేటా తోటి, ఇండికేటర్ తోటి క్లియర్గా అప్ ట్రెండ్ ఉంది మార్కెట్ అని. అండ్ ఆల్సో నాకు ఇక్కడ వివాప్ ఇండికేషన్ కూడా ఇస్తుంది, క్లియర్గా నాకు మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుందని. చూసారా, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఇలా నేను చెక్ చేసుకున్నాను. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. ఈ లైవ్ ఇండికేటర్ మనకి ఇది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇక్కడ చూపెడతాను, ఈ ఏరియాలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వివాప్ కంటే బిలో వెళ్తుంది. సేమ్ ఇక్కడ డెల్టా బార్స్ లైన్ కూడా చూడండి, బిలో వెళ్తుంది. సో ఇలా మనకి ఏంటంటే ఈ ఇండికేటర్స్ లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి ఫ్రెండ్స్. దీనికి తోడు ఓఐ ప్రొఫైల్ ఇండికేటర్ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే మార్కెట్లో ఎక్కడ బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ, ఈ ఇండికేటర్ ఒకటి. ఇప్పుడు వెలాసిటీ ఇండికేటర్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డెల్టా బార్స్ లైన్, ఇవి మనకి ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇక్కడ ఇది కనపడుతుంది, ఇది ఒకటి. ఈ వెలాసిటీ ఇండికేటర్స్ అనేది మనకి ఫ్రీగా దొరకవు ఫ్రెండ్స్ బయట. సో ఇవి చాలా అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. గో చార్టింగ్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్, ట్రేడింగ్ వ్యూలో మనకి మంత్లీ ఫీ పే చేసే వాళ్ళకి ఇటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అందుకే ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని నేను చెప్తున్నాను. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఈ గ్రీన్గా కనపడుతుందంతా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇక్కడ ఈ రెడ్ ఇక్కడ కనపడుతుంది కదా మెరూన్, ఇది వచ్చేసరికి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. సో మీకు సింపుల్ వేలో చెప్తాను, ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ డెరివేటివ్ సెగ్మెంట్లో నాలెడ్జ్ ఉండాలి. బట్ నేను సింపుల్ వేలో మీకు ఏం చెప్తానంటే, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉందంటే మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు కంపేర్ టు బయర్స్ కంటే. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 22,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూడండి, ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే. ఇది మార్కెట్ బయర్స్. ఇక్కడ టోటల్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి, 7.62 మిలియన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి 16 అంటే మార్కెట్ కాల్ సైడ్ వాల్యూమ్స్ ఎక్కువ కనపడుతున్నాయి, 16.9 కంపేర్ టు 7.62. అంటే క్లియర్గా మనకి ఏం తెలుస్తుందంటే మార్కెట్ సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు ఈ జోన్లో, ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. అందుకే మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగింది, ఇక్కడ నుంచి ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుంది. క్లియర్గా మార్కెట్ సెల్లర్ డామినేషన్ ఉంది, అందుకే పడిపోయింది. సో మీరు ఇలా రివర్సల్ అయినప్పుడు అండ్ ఆల్సో ఇండికేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డెల్టా బార్స్ లైన్ కూడా క్లియర్గా సెల్లర్స్ ఈ జోన్లో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా పడిపోతుంది. సో ఇది ఒక లైవ్ ఇండికేటర్, ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ నేను స్పెసిఫిక్గా యూజ్ చేసే ఇండికేటర్స్ నా లైవ్ మార్కెట్లో డే ట్రేడింగ్ పర్పస్ ఇది యూజ్ చేస్తాను, ఇవి యాడ్ చేసుకుంటాను. ఈ వెలాసిటీ ఇండికేటర్ ఎందుకు యూజ్ చేస్తానంటే, ఇక్కడికి మీకు బార్స్ కనపడుతున్నాయి, దీన్ని వెలాసిటీ ఇండికేటర్ అంటారు. ఇది ఏం చెప్తుందంటే ఫ్లాట్ మార్కెట్ ఉందా ఆర్ ఏదైనా ట్రెండింగ్ మార్కెట్, అంటే మార్కెట్లో ఫ్లాట్గా ఉందా వాలటైలిటీ ఉందా అనేది చూపెడుతుంది అనమాట. ఈ జోన్లో వాలటైలిటీ ఇంక్రీజ్ అవుతున్నట్టు, ఇక్కడ నుంచి ఇదంతా ఫ్లాట్గా, ఇక్కడ చూడండి క్యాండిల్స్ సేమ్ లెవెల్లో క్లోజ్ అయ్యాయి ఇక్కడ, బట్ ఇక్కడ వాలటైలిటీ చిన్న ఇంక్రీజ్ అయింది, అంటే మార్కెట్ కూడా ఫాలో అయింది. సేమ్ ఈ జోన్లో చూడండి, ఇక్కడ చిన్న ఉన్న క్యాండిల్ ఒక్కసారి వాలటైలిటీ ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది, చూసారా. అంటే మీకు ఈ క్యాండిల్స్ సైజు చూడండి, సైజ్ బట్టి వాలటైలిటీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్ ట్రెండ్ పెరుగుతుంది. ఫ్లాట్గా ఉన్న దగ్గర మూమెంట్ ఉండదు. మీకు ఈ జోన్లో చూపెడతాను క్లియర్గా. ఈ ఏరియాలో చూడండి మార్కెట్ జోను ఫ్లాట్గా మూవ్ అయింది, ఇక్కడ ఫ్లాట్గా మూవ్ అయింది. ఒక్కసారి మార్కెట్లో మూమెంట్ వచ్చింది, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, వాలటైలిటీ అనేది ఒక్కసారి ఇంక్రీజ్ అయింది. సో ఇదంతా ఫ్లాట్గా ఉండి ఒక్కసారి ఇంక్రీజ్ అయింది. సో ఇది ఏంటంటే మార్కెట్లో మనకు క్లియర్గా ఇది ఏం చెప్తుందంటే ట్రెండ్ ఎలా ఉంది, ఫ్లాట్ మూమెంటా, ట్రేడింగ్ చేయాలా వద్దా, సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పి. సైడ్ వేస్ మార్కెట్లో మనకి మూమెంట్ ఉండదు కాబట్టి ఆప్షన్స్ ప్రీమియం మీటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇండికేటర్ కూడా హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. సో ఇలా లైవ్ ఇండికేటర్స్తో
నా ట్రేడింగ్ సెటప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు స్పెసిఫిక్గా ఇవైతే నేను బాగా యూజ్ చేసే ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఒకటి, ఇదొకటి, ఈ జనరల్ సెటప్ నా లైవ్ ట్రేడింగ్ సెటప్ అన్నమాట. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మీరు కూడా సేమ్ ప్రాక్టీస్ చేయండి, లైవ్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేయండి. ఎనీ టైం ఫ్రేమ్ 1 minute ఆర్ 5 minutes ఆర్ నేను నా ట్రేడ్స్ వచ్చేసరికి నేను మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ చూస్తుంటాను ఫ్రెండ్స్. నా ట్రేడ్ నాకు ఎట్లా అనిపిస్తే అట్లా బై చేస్తుంటాను అనమాట. 1 minute టైం ఫ్రేమ్లో కూడా తీసుకుంటాను ఒక్కొక్కసారి. చూడండి ఇలా స్పెసిఫిక్గా ఒక టైం ఫ్రేమ్ అని ఉండదు నా పొజిషన్. సో నేను తీసుకున్న పొజిషన్స్ ఈరోజు జనరల్గా ట్రేడ్స్ ఈ మాన్యువల్ ట్రేడ్లో. సో ఎలైబ్లు నా అకౌంట్ లాగిన్ అని చూపెడతాను. సో నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ ఇప్పుడు నేను చెప్పిన మీకు ఆల్గోలో అయినా ఆర్ ఇప్పుడు మీకు మాన్యువల్ ట్రేడింగ్లో అయినా నేను రియల్ టైంలో టెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం పేపర్ ట్రేడింగ్ చేయండి, నేను రియల్ టైంలో టెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ, ఇదే బేస్డ్ మీద నేను ఆర్డర్స్ కూడా తీసుకున్నాను. నా ట్రేడింగ్ స్టైల్ వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీకు జస్ట్ ఈరోజు పొజిషన్ చూపెడుతున్నాను. సో కొందరు ఫ్రెండ్స్ మీ రియల్ ట్రేడ్ అకౌంట్ కూడా చూపెట్టంటున్నారు. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, మా స్ట్రాటజీస్ డైరెక్ట్ కాకుండా. మీకంటే నమ్మకం వస్తే రియల్ టైం ఇంప్లిమెంట్ చేసుకోవడం ట్రై చేయండి. సో స్ట్రాటజీస్ అన్నీ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను రియల్ అకౌంట్లో మీకు ఒకసారి చూపెడతాను. సో చూడండి, నిఫ్టీలో తీసుకున్నాను 47,800 కాల్ ఆప్షన్ 227.95. టైం వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ఇది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఓపెన్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీలో 5 minutes చార్ట్ ఓపెన్ చేస్తాను. తీసుకున్న టైం వచ్చేసరికి ఒకటే లాట్ తీసుకున్నాను 227.9 228 దగ్గర బై చేశాను. టైం 11:12 అంటే ఈ ఏరియాలో ఇక్కడ బై చేశాను ఫ్రెండ్స్. సో నేను ఒక సేమ్ సెటప్తో 1 minute చెక్ చేస్తుంటాను. ఈ ఏరియాలో ఎక్కడ 11-12 దగ్గర బై పొజిషన్ తీసుకున్నాను. ఈ ఏరియాలో బై పొజిషన్ తీసుకున్నాను సేమ్ ఇండికేటర్స్ యూజ్ చేసి. సో ఈ ఏరియాలో అయితే 227 దగ్గర బై చేశాను, 287 దగ్గర క్లోజ్ చేశాను. సేమ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను 370 దగ్గర తీసుకున్నాను, 408 దగ్గర తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసరికి 372.
సో ఇమీడియట్గా క్లోజ్ చేశాను మార్కెట్ క్లోజింగ్ టైంలో. సో ఓవరాల్గా పోర్ట్ఫోలియో వచ్చేసరికి 1399. సో ఇవైతే టెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రియల్ టైంలో. మీరు పేపర్ ట్రేడ్ చేయండి, సేమ్ రియల్ ట్రేడ్ లాగానే చేయొచ్చు. గో చాటింగ్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఇస్తారు, ఇక్కడ మీరు డైరెక్ట్ బై రియల్ ట్రేడ్ ఎలా జరుగుతుందో అదే జరుగుతుందో అలా చేయొచ్చు అనమాట. సో ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. మంత్లీ 800 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీరు ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్తో ఛార్జ్ చేయాలంటే. సో డిస్క్రిప్షన్లో మీకు గో చాటింగ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది, ఫ్రీ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. ఇది ఫ్రెండ్స్ నా పర్సనల్ స్ట్రాటజీ, మాన్యువల్ స్ట్రాటజీ. సో మీకు హెల్ప్ఫుల్ అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకంటే నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ.